ఎన్నో స్పైన్ ప్రొసీజర్స్ మీరు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో గతంతో పోలిస్తే ఏంటి స్పైన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎందులో ఏ గ్రూప్ వాళ్ళతో చూస్తున్నాము? పేషెంట్స్ ఎవరు మీ క్లినిక్‌కి వాకిన్ అయ్యి చెప్తూ ఉంటారు? ఎలాంటి కంప్లెయింట్స్ వస్తూ ఉంటాయి? గ్రూప్ అంటే ఏజ్ గ్రూప్ ఏది మారలేదండి, ఇట్ ఈస్ ద సేమ్. ఓకే. బట్ సిన్స్ మన లైఫ్ స్పాన్ పెరిగింది కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు పెరుగుతున్నారు. అంటే నౌ వి సీ ఈ 60+ వాళ్ళు కొంచెం కామన్గా వస్తున్నారు. ఓకే. అంటే ఎర్లియర్ మేబీ తక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం బికాజ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కదా. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయేటప్పటికి దే వాంటెడ్ టు లివ్ ఇండిపెండెంట్లీ. సో ఇంతకుముందు అందరు కలిసి ఉండేవాళ్ళు, అంటే జాయింట్ ఫ్యామిలీ ఉండేది. ఇప్పుడు కొంచెం జాయింట్ ఫ్యామిలీస్ లేవు కాబట్టి సో ఆ ఇండివిజువల్స్ 65+ వాళ్ళు కూడా దే వాంట్ టు బి మోర్ ఇండిపెండెంట్. సో వీఆర్ గెట్టింగ్ ఈవెన్ దెమ్ ఫర్ దే ఆర్ రెడీ ఫర్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్. ఎర్లియర్ ఎట్లా ఉండేదంటే నాకెందుకులే సర్జరీ అని వెళ్ళిపోయేవాళ్ళు. పోస్ట్పోన్ ఆర్ దే యూస్ టు నెగ్లెక్ట్ ఇట్ కంప్లీట్లీ. నౌ బట్ వీ హ్యావ్ దెమ్ 65 to 70 or 60 to 75 is very common age group nowadays. Almost they constitute nearly 25 to 30% of our surgical interventions. ఓకే. సో ఈ ఐటీ ఉద్యోగులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, నేను ఇందాక చెప్పినట్లు డూ దే ఆల్సో కమ్ అండ్ కంప్లైన్ అబౌట్ బ్యాక్ పెయిన్? డూ దట్ హ్యాపెన్ జనరలీ? Yeah, why not? Very common. See, per se ఐటీ జాబ్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ జాబే కాబట్టి they usually have a lot of back issues because as I said, sitting is more loading on the spine. నుంచోడం కూర్చోడం చాలా ఎక్కువ ఇబ్బంది for many hours and hours. Yeah, వాళ్ళు prolonged. I mean, I'm surprised sometimes I see because ఇంట్లో చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, who are working from home. నేను లేట్గా మిడ్ నైట్ వెళ్ళాక దే కీప్ ఆన్ వర్కింగ్ దెన్, అంటే మా బ్రదర్స్ కానీ ఎప్పుడైనా చూసినప్పుడు. సో దేర్ వర్క్ లైఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఆర్ డిఫరెంట్ ఇన్ వే. సో దే ల్యాండ్ ఇన్ లాట్ ఆఫ్ back issues. What type of spine disorders you encounter, doctor? See, in my practice I am into complete range, so I see everything. Like basic from pediatric to geriatric. Like చిన్న పిల్లలు ఆల్మోస్ట్ 2-3 ఏళ్ల పిల్లల నుంచి 90 ఏళ్ళ దాకా వస్తూనే ఉంటారు. సో దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ఏజ్ అంటే నా ప్రాక్టీస్లో అయితే లేదు. కొంతమంది దే ఆర్ డిఫార్మిటీ సర్జన్స్ అంటామంటే వాళ్ళకి ఓన్లీ పిడియాట్రిక్ పాపులేషన్ వస్తూ ఉంటుంది. కొంతమంది ఓన్లీ డీజనరేటివ్ చేస్తారు, వాళ్ళకి ఓన్లీ ఆ ఏజ్ గ్రూప్ బిట్వీన్ 35 to 60, 70 వస్తూ ఉంటుంది. సో మై ప్రాక్టీస్ ఐ సీ ఆల్ గ్రూప్ ఆఫ్ డాక్టర్. అలాగే ఇప్పుడు నార్మల్ బ్యాక్ పెయిన్కి ఒక సీరియస్ బ్యాక్ పెయిన్కి ఎలా మనం డిస్టింగ్విష్ చేయొచ్చు? సింపుల్ అండి. నార్మల్ బ్యాక్ పెయిన్ అయితే నా ఓపిక రాడాయన. నార్మల్ అంటే ఎనీ బ్యాక్ పెయిన్ ఈజ్ నాట్ నార్మల్ అనుకోండి, అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు అంటే వాళ్ళు మన దగ్గర రారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చారంటే వాళ్ళని నువ్వు నెగ్లెక్ట్ చేయద్దు. ఎవరు ఇప్పుడు నాదేం షాప్ కాదు కదా షాపింగ్ చేయడానికి. దే హ్యావ్ సమ్ రీజన్ టు విజిట్ మీ. సో ఇఫ్ దే హ్యావ్ కమ్ ఫర్ ద సెకండ్ టైం అంటే నువ్వు గ్యారంటీగా దట్ ఈస్ డెఫినెట్లీ యూ షుడ్ కన్సిడర్ దట్ దిస్ పర్సన్ ఈస్ సఫరింగ్. అంటే సపోజ్ ఒక రోజు వచ్చారు, ఒక ఆయన లేడీ వచ్చింది, యూ గేవ్ మెడిసిన్, తగ్గిపోయిందంటే వాళ్ళు రారు. వాళ్ళు రెండోసారి వచ్చారంటే యూ షుడ్ థింక్ దట్ దే హ్యావ్ సమ్ కన్సర్న్. అబ్సల్యూట్లీ. మామూలుగా షాపింగ్ అయితే కాదు కదా.